అందరికీ నమస్కారం. మిత్రులారా, మనకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా ముందు మనం స్టార్ట్ చేసేది టాబ్లెట్స్, యాంటీబయాటిక్స్ని చాలా విపరీతంగా వాడుతున్నాం. అది మన ఇండియాలో పరిస్థితి ఎలా ఉందంటే, టాబ్లెట్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయక్కర్లేదు, ఇంట్లో అందరికీ నోటెడే ఉంటాయి, ప్రతి ఒక్కరికి నోటెడ్ అయిపోతాయి. అంత విపరీతంగా మనం టాబ్లెట్లు వాడుతున్నాం. యాంటీబయాటిక్స్ మెయిన్. యాంటీబయాటిక్ టాబ్లెట్ వాడితే మన బాడీ లోపల ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోతుంది అని మనం నమ్ముతాం. బేసికల్గా ఏదైనా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా వచ్చిందనుకోండి, యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడేస్తాం, 4 రోజులు 5 రోజులు అది వాడేస్తాం, కోర్స్ వాడేస్తాం, అది క్లియర్ అయిపోతుంది, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనుకుంటాం. కానీ ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, మనము క్లియర్ చేస్తున్నది ప్రాబ్లం కాదు, మన బాడీలో ఉన్నటువంటి గ్రీన్ బ్యాక్టీరియాని డ్యామేజ్ చేస్తున్నాం. గ్రీన్ బ్యాక్టీరియా అంటే మన బాడీలో ఏ ప్రాబ్లం వచ్చినా దాని నుంచి మనల్ని కాపాడేటువంటి బ్యాక్టీరియా, అది భగవంతుడు ప్రసాదించింది. ఆ గ్రీన్ బ్యాక్టీరియా డ్యామేజ్ అయిపోద్ది యాంటీబయాటిక్స్ వాడితే. ఇప్పుడు కొన్ని ఏరియాల్లో, ఇక్కడ కాదు బయట అవుట్ ఆఫ్ కంట్రీలో, ఎక్కడైనా సరే ఫ్లూ లాంటిది ఏదైనా వస్తే, ఒక చోట స్ప్రెడ్ అవుతుంది అని అనిపిస్తే, అది రాకుండా ఉండడానికి యాంటీబయాటిక్స్ వాడతారు. అంటే అలా చేస్తే ఆ ఫ్లూ వైరస్ ఏదైతే వస్తుందో అది వచ్చినా మనల్ని ఏమీ చేయదు. మనం టీకాలు వాడుతున్నాం కదా, వ్యాక్సిన్స్, ఆ టైప్లో ఆ ట్యాబ్లెట్లు వేసుకొని కూర్చుంటారు. అంటే వాళ్ళ థియరీ అయితే కరెక్టే కదా. ఇప్పుడు మన బాడీలో బ్యాక్టీరియానో ఏదో వచ్చినప్పుడు మనం ట్యాబ్లెట్ యాంటీబయాటిక్స్ మనం వాడితే అది బ్యాక్టీరియాని క్లియర్ చేస్తుంది. అటువంటిప్పుడు ఇన్ఫెక్షన్ రాకముందు వేసుకుంటే తప్పేంటి? అప్పుడు బ్యాక్టీరియా వచ్చినా మనకి ఇన్ఫెక్షన్ రాదు కదా. ఈ లాజిక్ మీద వాళ్ళు వెళ్ళారు, కానీ అక్కడ ఏమీ జరగలేదు. వచ్చే ఇన్ఫెక్షన్ ఎలాగో వచ్చింది, దాని ఉన్న రోజులు అది ఉంది, యాంటీబయాటిక్స్ వేస్ట్ అయిపోయాయి. ఏం జరిగింది ఇక్కడ అంటే, ఆ బ్యాక్టీరియాలు ఏదైతే ఉన్న బ్యాక్టీరియా అనేటివి చాలా స్మార్ట్ అండి. అవి బ్యాక్టీరియా వైరస్ వల్ల మనకు ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వైరస్ మీద పనిచేసేటువంటి మెడిసిన్ ఇంతవరకు లేదు ప్రపంచంలో. వైరస్, ఎందుకంటే వైరస్ మామూలుగా బయట ఉంటే ఇన్యాక్టివ్గా ఉంటాయి, వాటికి ప్రాణం ఉండదు. ఎప్పుడైతే మన బాడీ లోపల ఉండేటువంటి సెల్లర్ లెవెల్కి వెళ్తాయో అప్పుడు యాక్టివేట్ అవుతాయి. అందుకని ప్రాణం లేని దాని మీద పనిచేసేదానికి మెడిసిన్ లేవు, లోపలికి వెళ్ళిన తర్వాత చేద్దామంటే కంట్రోల్ కాదు. అందుకని వైరస్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అదే బ్యాక్టీరియా మీద పనిచేసేటువంటి యాంటీబయాటిక్స్ ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం కదా. మీరు మీ చిన్నప్పుడు విన్నటువంటి యాంటీబ్యాక్టీరియల్ మెడిసిన్ పేరు వింటున్నారా ఇప్పుడు? లేదు. అంతకుముందు మీ పెద్దవాళ్ళు వాడేటువంటి మెడిసిన్ పేర్లు చెప్పగలరా? తెలీదు. ఎందుకంటే డేస్ గడిచే కొద్దీ పవర్ పెంచుకుంటూ వస్తున్నాం, మనము కాంపోజిషన్స్ మార్చుకుంటూ వస్తున్నాము, మన బాడీని మనమే స్ట్రెయిన్ చేస్తున్నాము. ఎందుకంత అవసరం పడిందంటే, బ్యాక్టీరియా అనేటివి చాలా స్మార్ట్. అవి ఒకసారి మన బాడీలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యాంటీబయాటిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్నటువంటి ఫార్ములాని తీసుకొని అవి వెళ్ళిపోతాయి. చెప్పాలంటే కొన్ని డ్యామేజ్ అవుతాయి, మిగిలిపోయినాయి. అంటే ఇప్పుడు 100 సెల్స్ లోపలికి వచ్చాయనుకోండి, మనము యాంటీబయాటిక్స్ వాడితే అవి 100 సెల్స్ని డ్యామేజ్ చేయలేదు. ఇన్ఫెక్షన్ రేంజ్ వరకు ఎంత ఉందో దానికన్నా కొంచెం తక్కువ. అంటే 100 సెల్స్, 100 బ్యాక్టీరియా మన బాడీలోకి వస్తే అవి 30 ఉంటే ఏం చేయలేవు. 100కి పెరగంగానే మనకు ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే మనం యాంటీబయాటిక్స్ వాడితే అవి
ఆ 70-80 తగ్గించేసి 10-15 వదిలేస్తాయి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఏం కాదు కదా, వాటి వల్ల బాడీకి పెద్ద నష్టం ఏమి ఉండదు కదా, అది చేస్తాయి. కానీ ఆ మిగిలిపోయినటువంటి ఆ 10 బ్యాక్టీరియాలు ఏ కాంపోజిషన్ మెడిసిన్ వచ్చింది, దాని సంగతి ఏంటని చెప్పి అది ఆల్రెడీ హ్యాబిచ్యూట్ అయిపోతాయి దానికి. అవి వెళ్ళి మళ్ళీ కొత్త వాళ్ళతో కలిసి కొత్త స్ట్రెయిన్ తయారవుతుంది. ఈసారి మళ్ళీ అటాక్ చేసినప్పుడు అదే యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ వాడితే మీకు పని చేయదు. ఈ ట్యాబ్లెట్లు ఏం చేస్తాయంటే అవి బ్యాక్టీరియా మీద పనిచేయాలి. అది ఏ బ్యాక్టీరియా అయినా ఒకటే, అది ఇన్ఫెక్షన్ చేసేటువంటి బ్యాక్టీరియానా లేకపోతే మన బాడీలో హెల్తీగా ఉండేటువంటి గ్రీన్ బ్యాక్టీరియానా, దానికి సంబంధం లేదు. కొట్టుకుంటూ వెళ్ళిపోవడం గుడ్డెద్దు చేలో పడ్డట్టు. దాంతో మన బాడీలో జనరల్గా ఉన్నటువంటి రెసిస్టెన్స్ కూడా పోతుంది. ఈ బ్యాక్టీరియాలు మిగిలిపోయినాయి, ఈసారి కొత్తగా తయారై మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇలా చేసుకుంటూ వెళ్తే కొంతకాలానికి సూపర్ బ్యాక్టీరియా అని చెప్పి తయారవుతాయి. సూపర్ బగ్స్ అంటారు వాటిని. ఈ సూపర్ బ్యాక్టీరియా తయారైందంటే మన మెడిసిన్స్ ఏవి పనిచేయవు. గ్రాడ్యువల్గా మానవాళి మొత్తం ఆ స్టేజ్లోకి వెళ్ళబోతుంది. ప్రాబ్లం ఇప్పుడు కూడా వచ్చేటువంటి ఈ కామన్ కోల్డ్ కాఫ్, ఒకప్పుడు జలుబు వస్తే జలుబు దగ్గు వస్తే ఏదో కొంచెం ఇన్హేలర్ పీల్చుకుంటే సరిపోయేది, తగ్గేది. లేదా ఏదో ఒక చిన్న టాబ్లెట్ వేసుకుంటే ఒక్క రోజులో కంట్రోల్ అయిపోయేది. ఇప్పుడు కాఫ్ కోల్డ్ వస్తే ఎంతమంది డాక్టర్ల చుట్టైనా నువ్వు తిరుగు, 3 వారాల నుంచి 3 నెలల వరకు అది ఉంటుంది అంతే, బాడీలో తిష్టేసుకొని ఉంటుంది. ఎందుకంటే అది ఫ్లూ వైరస్. ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని చుట్టొచ్చేది కూడా ఫ్లూ వైరసే. స్ట్రెయిన్, కొత్త స్ట్రెయిన్, దానికి పేరు పెట్టుకున్నాం మనం. ఇంకా మళ్ళీ దాంట్లో స్ట్రెయిన్స్ వస్తున్నాయంట. సో ఏ ట్యాబ్లెట్ పని చేయదు. అసలు ట్యాబ్లెట్లు పని చేయని స్థాయికి మనం పడిపోతాం. దానికన్నా కూడా మన ఇమ్యూన్ లెవెల్స్ని మనం పెంచుకుంటే సరిపోతుంది కదా, మన రెసిస్టెన్స్ పవర్ మనం పెంచుకుంటే సరిపోతుంది, మన బాడీలో ఉండేటువంటి గ్రీన్ బ్యాక్టీరియాని పెంచుకుంటే సరిపోతుంది. ఈ యాంటీబయాటిక్స్ తీసుకుంటే మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. యాంటీబయాటిక్స్ రాగానే అవి ఎక్కడికి పోతాయి, కొంత స్టమక్లోకి వెళ్ళిపోయి పేగుల్లోకి వస్తాయి. పేగుల్లోనే మన గ్రీన్ బ్యాక్టీరియా బాగా ఎక్కువ ఉంటుంది. గ్రీన్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఇదేదో కొత్త పదార్థం వచ్చింది, బయటికి బాడీకి సంబంధం లేదు వచ్చిందని చెప్పి దాన్ని బయటికి పంపించడానికి ట్రై చేస్తుంది. అందుకే మనకు డయేరియా, డీసెంట్రీలు, మోషన్లు ఎక్కువ అవుతాయి. అక్కడే మ్యాక్సిమం గ్రీన్ బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి ఇవి వాడితే, యాంటీబయాటిక్స్ వాడితే మన లివర్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి, డయాబెటీస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, హై బీపీ ఛాన్సెస్ బాగా పెరుగుతాయి, మన హార్ట్లో అరిథ్మియాస్ అంటాం, అంటే ఇర్రెగ్యులర్ బీట్స్ లాంటివి తయారయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. మెయిన్ లివరే డ్యామేజ్ అయిపోతుంది, మీరు చేయగలిగేది ఏముంది. స్కిన్ హెల్త్ అనేది పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. ఇంకా అల్సరేషన్ అంటే స్టమక్లో అల్సర్స్ ఫామ్ కావడం, కొలాన్ క్యాన్సర్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ని ఎక్కువ పెంచుతుంది. ఇవి వాడితే ఉన్నది పోయా, ఉంచుకున్నది పోయా అన్నట్టు అయిపోయింది మన పరిస్థితి. అందుకే యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ అస్సలు వాడొద్దు. యాంటీబయాటిక్స్ వాడి లోపల ఆర్గాన్స్ పోయి చచ్చేదానికన్నా జబ్బు ఏదైతే వచ్చిందో దాంతో ఫైట్ చేద్దాం, న్యాచురల్గా ఫైట్ చేద్దాం. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మన వంటింట్లో ఉండేటువంటి పదార్థాలతో ట్రై చేద్దాం. మేమున్నాం కదా మీకు చెప్పడానికి, ఎలా ఫైట్ చేయాలో మేము ఇస్తాం, మేము గైడెన్స్ ఇస్తాం. వాటి నుంచి బయటపడేదాకా మిమ్మల్ని వదిలేదే లేదు. నిజం చెప్పాలంటే ఇలా ఫైట్ చేద్దాం. మనకన్నా పవర్ఫుల్లా ఇన్ఫెక్షన్స్ అనేటివి? మన బాడీలో ఆల్మోస్ట్ ఆల్ 80% ఫామ్ అయింది బ్యాక్టీరియాతో, సూక్ష్మక్రిములతో, సూక్ష్మజీవులతో ఫామ్ అయింది. అవి మనకి యాక్చువల్ చెప్పాలంటే ఫ్రెండ్స్, మనమే. అవి ఫామ్ చేస్తేనే మనం అయ్యాం కాబట్టి మనకు అగెనిస్ట్గా అవి పనిచేస్తాయి అనడం తప్పు. వద్దు, నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు వచ్చినందువల్ల నాకు ఇబ్బంది అవుతుందని వాటికి చెప్తే చాలా వెళ్ళిపోతాయి.
ఓకే మనదేనా ఇది అనుకొని వెళ్ళిపోతాయి. అటువంటి మెంటాలిటీలో మనం వెళ్ళగలిగితే ఏ జబ్బు నుంచినైనా ఏ ఇన్ఫెక్షన్ నుంచైనా మనం బయటపడవచ్చు. కాబట్టి మిత్రులారా, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. యాంటీబయాటిక్స్ వాడొద్దు, వాడి మీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవద్దు, రాబోయే తరాలని వీక్గా తయారు చేయొద్దు. ఎటువంటి మందులు పని చేయక జబ్బులతో నశించిపోయేటువంటి నిస్సహాయ స్థితిని వాళ్ళకి కల్పించవద్దు. తప్పకుండా ఫాలో అవుతారు కదా. ప్రతి శని ఆదివారాల్లో హైదరాబాద్ మొయినాబాద్ JBIT కాలేజ్ దగ్గర ఉండేటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి రాగలిగితే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ ఆ ప్రాబ్లము మీ ఇంట్లో సాల్వ్ కాదు అంటే మా ఇంట్లో సాల్వ్ చేస్తాం. మా ప్రకృతి ఆశ్రమంలోనే అక్కడ ఉంచి మీ ప్రాబ్లంను పూర్తిగా సాల్వ్ చేసి పంపించే బాధ్యతను మేము తీసుకుంటాం. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. మరోసారి మరో వీడియోతో కలుసుకుందాం. నమస్తే.